రాత్రి మన కరుపింట్లో గొర్రెని కోరికి రతం తాగేసి వెళ్ళిపోయిందంట. నాకెందుకు అది ముని పని అనిపిస్తుంది. ఇన్ని రోజులు రాంది ఈ రోజు వస్తుంది. నాకెందుకో ఇది చచ్చిపోయాడే మారిముత్తు తన పనే అయి ఉంటుంది అనిపిస్తోంది. అదలా నువ్వు మారిముత్తు పని చెప్తున్నావు. భయపడి పారిపోయినా నాకు తెలుసుగా. నేను ఒంటేళ్ళకైనా బయటికి వెళ్తే చుట్ట తాగినట్టు పొగొచ్చింది. ఊర్లోనే చుట్ట తాగే అలవాటు ఆ మారిముతికే ఉంది. ఇది తెలిసిన నా భార్య నాతో కూడా చెప్పకుండా ఊరెళ్ళిపోయింది. ఇలా అర్ధాశలో చనిపోయిన వాళ్ళు దెయ్యాల్లో ఊర్లోనే ఉంటారు అనుకుంటా. ఇంకా ఈ ఊర్లో ఏమేమి జరగబోతుందో తెలియట్లేదు. పీరుకోళ్ళగున్నావు, ఊరంతా ఇలాగే చెప్తున్నావా? అందుకే కొట్టుపక్కకి ఒక్కడు కూడా రావట్లేదు. ఏం చేస్తాను చూడు. పోరా, వెళ్ళరా, వెళ్ళు. పవిత్ర, పవిత్ర. ఏమైంది బాబు? గీత, గీత ఏమైందండి? పాప లోపల ఉందా? లేదండి, ఎక్కడికి పడుకుండాలి, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. మీతోనే కదండి పడుకుంది. అన్నయ్య, పవిత్రని చూసారా? ఏంటి ఏమైంది? మామా, పాప ఎక్కడా కనపడలేదురా. ఊరు మొత్తం కూడా వెతికాను. ఈ రాత్రి వేళలో పాప ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లా. పవిత్ర, పవిత్ర, పాపకి ఏమైనా జరిగి ఉంటుందా? రేయ్, అదంతా ఏం కాదురా. అదంతా ఏం కాదురా. అది ఉండు. రేయ్, వినిపిస్తుందా? అటు పక్కన ఏదో కుక్క అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది కదా. పిల్లలు వదిలేసి ఎక్కడ వెళ్ళారు? పరిస్థితుల్లో ఇలా చేసేది మీరు ఇక్కడ ఎక్కడైనా చీకట్లో ఉండి ఉంటారు. వెళ్ళి ఎత్తకండి. ఇటువైపే కదా శబ్దం వినిపించింది. ఏయ్ పాపా, ఏయ్ ఆగరా పాపా. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావమ్మా? నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నిన్న ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నా పక్కనే పడుకున్నావు కదమ్మా. ఏనా పాపని చూసుకోకుండా ఏం చేస్తున్నారు? నా పక్కనే పడుకుంది. సడన్ గా లేచి చూస్తే కనపడలేదు. ఇక్కడికి ఎలా వచ్చిందో ఏంటో. చూడండి, చుట్టూ చూడండి. ఇది మారిముద్దు పనే ఉంటది. ఈ ఊర్లో చుట్ట తాగేది వాడు ఒకడే. అన్నా, ఏంటన్నా ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు? పాప నెదట్లో లేసి వచ్చి నుంచుంది, నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. మర్యాద ఇక్కడ నుండి వెళ్ళండి. నా నోరు మంచిది కాదు, వెళ్ళండి. అన్నా, మీరు పాపని తీసుకొని వెళ్ళండి. సరే సరే, పదండి పదండి. వెళ్దాం పదండి. ఏమలేదు కదా, పదండి పదండి. అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెబుతున్నారు. ఏం నమ్మాలో కూడా నాకు ఏం అర్థం కావట్లా. అవునయ్యా, 1, 2 ఎక్కడ బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఏం చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదు. మన ఊరికి ఏమైందో కూడా తెలియట్లా. చనిపోయిన మారిముత్తు మన ఊర్లో దెయ్యంగా తిరుగుతున్నాడంటే పిల్లల్ని జాగ్రత్తగా విషయం విన్నారా? పక్క ఊర్లో రాత్రి అయిందంటే దెయ్యాలు పిశాసాలని అందరూ భయపడుతున్నారు. ఎన్ని కాలాలైనా కూడా దెయ్యాలు పిశాసాలంటే భయపడాలి కదా. యారా, మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఊర్లో దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని చెప్పుకొని తిరుగుతున్నారేంటి? 2 రోజులు ఊర్లో మనిషి లేకపోతే మీ ఇష్టానికి ఏదో మాట్లాడుకొని తిరుగుతారా? మన ఊర్లో గ్రామ దేవతలు సొడలమాడ స్వామి కలిపి తిరిగిన ఊర్రా ఇది. ఇన్ని సంవత్సరాలుగా లేని దెయ్యాలు భూతాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయిరా? తమ్ముడు, మన ఊర్లో ఇలాంతా జరగదని నిజమే. ఎప్పుడైతే ఆ మారిముద్దు చనిపోయాడో అప్పటి నుండే మన ఊర్లో జరగకూడని అన్ని జరుగుతున్నాయి. కాటికెళ్లే వయసు వచ్చింది, నీకు కూడా బుద్ధి లేదు. ఏంటి ఇంత మాట అనేసాడు? అదేంటంటే రాత్రిపూట ఒంటికి వెళ్ళినప్పుడు చూశాను. ఇలా చూడండి, ఇక మీద అది చూశాను ఇది చూశానని ఏదైనా చెప్పుకొని తిరిగారనుకో ఒక్కొక్కరిని చంపి పారేస్తాను. దెయ్యాన్ని చూశారంట, పోయి పని చూసుకోండి. నోటికి అదుపు లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వెళ్ళండి. నువ్వంతా పెద్ద మనిషి అయ్యా, ఊపిరి చేసుకుని మాట్లాడుతూ ఉన్నావేంటి? తమ్ముడు చెప్పలేదు. తమ్ముడు, అయ్యో రాను రాను అసలు మన మాట వింటలేదు.
ఇక్కడే కదా పడుకుని ఉండాలి, ఎక్కడికి వెళ్ళినట్టు? స్వాతి, స్వాతి, లేవండి లేవండి. ఏంటి? స్వాతి కనపడడం లేదు, స్వాతి కనపడడం లేదండి. లేవండి లేవండి. స్వాతి, అమ్మా స్వాతి, స్వాతి, అమ్మ స్వాతి, ఎవరు ఈ సమయంలో అరిచేది? స్వాతి అమ్మా స్వాతి, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. పూజారి ఎందుకు ఈ టైంలో ఇలా వస్తున్నాడు? ఇంట్లో పడుకున్న అమ్మాయి కనిపించట్లేదయ్యా. 2 రోజుల ముందు ఊరి నుంచి వచ్చిందే ఆ అమ్మాయా? అవునయ్యా. ఊరికి కొత్త కదా, అమ్మాయి జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? పక్కనే పడుకుని ఉండాలండి. ఏంటమ్మా పక్కనే నువ్వు ఇలా పడుకున్న అమ్మాయి మాట్లాడుతున్నావు? కనపడడం లేదని చెప్తుంది. ఏం మీలాంటి చెప్పాలి? వాళ్ళకి స్వాతి, చెప్పాలి. స్వాతి, ఎక్కడికి వెళ్ళిందో స్వాతి? తెలియట్లేదే. అమ్మా స్వాతి, అమ్మ స్వాతి, స్వాతి, ఆ, స్వాతి, స్వాతి, అమ్మ స్వాతి, స్వాతి ఎక్కడికి వెళ్ళేవే? ఈ టైంలో ఎక్కడైనా ఎత్తుకుంటావే? అన్నా ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నారు? అరే అదెందుకు బాబా అడుగుతావు? పూజారింటికి వచ్చిన పాప కనిపించలేదని ఊరే ఏదోలాగా ఆందోళనలో ఉంది. కనిపించలేదా? మన ఊరికి ఏమైందిరా? రాత్రి అయితే చాలు నిద్రపోవడం కన్నా ఎదగటమే ఎక్కువగా ఉంది. సరే నువ్వు బయలుదేరు, పదరా వెళ్దాం. ఆ మారి మురిసి చచ్చిన దగ్గర నుంచి ఇలాంటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటున్నాయి. అంత మన టైము. ఏయ్, అక్కడికి వెళ్ళి చూసారా? అటే అటే. వెళ్ళండి. ఇక్కడ వెళ్ళి చూడండి. అంతే, అంతే. అలాగే. అయ్యా నల్లతంబి వస్తున్నాడు. బాబు తను ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదయ్యా. పూజారి, ఊర్లో ఏం జరుగుతుందో తెలీదా మీకు? బయట రోడ్లు తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టాను. నువ్వు ఒకడివే, ఇది మాట్లాడే సమయమా? కొంచెం మాట్లాడుకున్నా ఉంటావా? రండి నా వెళ్ళి చూద్దాం.